ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో పట్లోల విక్రమ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. PR9 వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మన GHMC ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజలకి GHMCలో ఉన్న ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది, నిజంగా బీజేపీ పార్టీ GHMCలో గెలవగలుగుతుందా, గెలుస్తామనే మీకు హోప్ ఉందా? పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతం లోపల గుండెకాయలా ఉన్నటువంటి GHMC ఈరోజు అర్బనైజ్డ్ ఉన్నటువంటి ప్రాంతం. పూర్తిగా ఈ ప్రాంతంలో చాలా సమస్యలతో ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. ఈరోజు GHMCని చిత్తశుద్ధితో అభివృద్ధి చేయాలంటే కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ అయితేనే చేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వివరిస్తున్నారు. ఇప్పటికే గతంలో అన్ని ప్రభుత్వాలను చూసినాం, అందరికీ అధికారం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, TRSకు అధికారం ఇచ్చారు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి అధికారం ఇచ్చారు, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో అధికారం డెఫినెట్గా ఈసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే అనేక మంది చెబుతున్నటువంటి విషయాల ఆధారంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. డెఫినెట్గా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ GHMCలో 100%గా గెలిచేటువంటి స్థితికి వెళ్తుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో GHMC పరిధిలో ఎన్నో కంపెనీలు తెచ్చినామంటున్నారు, ఎంతో అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. ఇకపోతే హైడ్రా తీసుకొచ్చేసి ఎంతోమంది పేదల ఇల్లు కూలగొట్టారు, ఎంతోమంది ఉన్న వాళ్ళే కూలగొట్టారు. వాటికి వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తున్నారు, ఎందుకంటే ఆక్రమించారు అన్నది. ఈ ఇన్ని గందరగోళం ఉన్న హైదరాబాద్లో GHMCలో మీరు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు? హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో అనేక అనుమానాలు. హైడ్రాను ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో, హైడ్రాను పేద ప్రజల్లో ఇల్లు కూలగొట్టడానికి తీసుకొచ్చారా, లేకపోతే అందరికీ సమన్వయం చేయడం కోసం, లేకపోతే ఆక్రమణలు ఉన్నటువంటి వాళ్ళని నిజంగా తొలగించడం కోసం చేసిరా అనేటువంటిదే పెద్ద సందేహం. ఈరోజు చాలా అంశాల లోపల పత్రికల లోపల నేను చూశాను, ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళ జోలికి పోవడం లేదు అనేటువంటి విషయాన్ని సాక్ష్యాలతో సహా పత్రికల్లో వచ్చిన విషయాన్ని చూసాం. దానికి అనేక రకాలైన వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లను నేను మెన్షన్ చేయడం జరిగింది. ఎవరెవరు ప్రాపర్టీస్ ఉన్నాయి అనేటువంటిది పేపర్లలోనే దాన్ని వచ్చింది. అది కాకుండా పేద ప్రజలు 60 గజాల్లో 50 గజాల్లో ఉన్నటువంటి వాటిని కూలగొట్టేటువంటి దాన్ని అనుమానమిస్తున్నారు. కాబట్టి ఈ అనుమానాలు కాదు అని నేను అనుకున్నప్పుడు దాంట్లో కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి పనిని విశ్వసిస్తలేరు అనేటువంటిది ప్రజల్లో మేము ప్రత్యక్షంగా ఎడ్యుకేషన్ చేసినాం కదా, ప్రత్యక్షంగా మేము ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు చూసినటువంటి వ్యక్తులుగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థలను, వాళ్ళు చేస్తున్నటువంటి పనులను అందరూ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏం చేసిర్రు అనేటువంటిది ఇప్పుడు అనేక ఫ్యాక్టరీలు తెచ్చినామంటే వాటిని అయితే తీసుకుపోయి మేము ఇంట్లో దాచిపెట్టలేం కదా, ప్రజలకు కనిపించాల్సిందే కదా. ఇగో ఇది మేము చేసినాము అనేటువంటి దాంట్లో ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి రోడ్డు ఉంది, దాన్ని తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టలేము. కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకో హాస్పిటల్ ఉంది, దాన్ని ప్రజలకు కనిపిస్తుంది కదా. ఈ కనిపించేటువంటి స్థాయి లోపల మీరు చేస్తే అభివృద్ధి నిజంగానే డెఫినెట్గా చేస్తాం. అందరు కూడా ఇది గతంలో కూడా మరి ప్రజలు ఆలోచన చేయనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటిది అనుకోవద్దు. పేద ప్రజలు డెఫినెట్గా గుర్తుపెడతారు. ఎవరైతే ఏ పని చేసిరో ఆ పని పలానా ప్రభుత్వం చాలా బాగా చేసింది అనేటువంటి దాంట్లో అందరూ కూడా గుర్తుపెట్టుకొని పనిచేస్తారు.
కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నాకు. అంటే ఇప్పుడు జరిగిన 2 ఎలక్షన్లు అక్కడ ఎక్కడ కూడా మీ ప్రతాపం పెద్దగా చూపించలేకపోయినారు. మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్ లో గతంలో కొంటే మంచి పర్ఫార్మెన్స్ భారతీయ జనతా పార్టీ చూపించింది. సర్పంచ్ ఎలక్షన్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఎక్కువ పర్సెంట్గా సర్పంచులు. అయితే సర్పంచులు ఉండకపోతే కూడా గత ప్రభుత్వాల ఎక్స్పీరియన్స్ ఈ ప్రజల లోపల ఉన్నది. మీరు ఒక 20 సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీలో ఏ సర్పంచ్ అయినా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా, ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షలు లేకుండా రాజకీయ పార్టీల నాయకులు కూడా అట్లనే బిహేవ్ చేసేది. కానీ గత ప్రభుత్వం లోపల ఏ సర్పంచ్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి లేడో వాళ్ళ నిధులు ఆపినటువంటి పరిస్థితి ఉన్నాయి, వాళ్ళ పనులు ఆపిన పరిస్థితి ఉన్నాయి, అకౌంట్స్ను ఫ్రీజ్ చేసినటువంటి బ్యాడ్ కల్చర్ గత ప్రభుత్వంలో జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సర్పంచులందరూ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉండాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప అది అర్బన్లో ఆ రకమైనటువంటి వాతావరణం ఉండదు. రూరల్ లోపల కొంత ఆ రకమైనటువంటి పెద్దనం ఉంటుంది. కాబట్టి దాని లోపల అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గతంలో పోల్చినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ అన్ని ప్రాంతాల లోపల, అన్ని ఏరియా లోపల భారతీయ జనతా పార్టీ చూపించింది. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వజాలి? వాస్తవాలను గమనించండి. వాస్తవాలను మీరు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. దానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ లోపల కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ ప్రాంతంలో అధికారం లేకున్నా అమృత్ సిటీల పేరుతోటి ప్రతి మున్సిపల్కు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీది. జిహెచ్ఎంసీ పరిధి లోపల కూడా భారతీయ జనతా పార్టీని ఒకసారి అధికారంలోకి తీసుకొస్తే ఈ ప్రాంతం లోపల మౌలిక వసతులను కల్పించేటువంటి విషయం లోపల, ట్రాఫిక్ చెక్ పెట్టేటువంటి విషయం లోపల, మూసీ నది లాంటి నదిలను పరిశుభ్రం చేసేటువంటి వాటికి ఎస్టీపీలను ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేసేటువంటి విషయంలో, ఈ ప్రాంతంలో నాలాలను మూసేసినటువంటి పరిస్థితి నుంచి వాటిని అన్నిటిని కూడా నగరంలో ఈ యొక్క ఇల్లు మునగకుండా చేసేటువంటి పరిస్థితిలో వీటన్నిటిని ఒక ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అనేక రాష్ట్రాల లోపల, అనేక నగరాల్లో బీజేపీ చెప్పిన మాట చేసిందా లేదా అనేటువంటిది వాటిని ఇక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకోండి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఏ హామీలను ఇచ్చారు, ఏం చేయలేదో వాటిని కూడా బేరీజు వేయండి. ఈ రెండింటిని బేరీజు వేసి అంతిమ న్యాయ నిర్ణేతలుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాము. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం అనుగుణంగా నడుస్తుంది, అందరికీ తెలిసిన వాస్తవం. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చేసరికి కొంత బీజేపీ మెరుగుపడింది అన్నది కూడా వాస్తవం. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మేముంటాం, ఆ సమస్యను పరిష్కారం చేస్తామనే మాట వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మరి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామా లేదన్నది ప్రజల మీ నిర్ణయాన్ని బట్టి, ముందు చేసిన ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ముందు చాలా ప్రభుత్వాలు చేశాయి, ఆ ప్రభుత్వాలను చేసిన పనితీరుని ఒకసారి అవకాశం ఇచ్చి చూసి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది చూస్తారా ఏందనేది అంతా మీ చేతుల్లోనే ఉందనేది చెప్పేసి నేను జిహెచ్ఎంసీ ప్రజలకు తెలియజేస్తున్నాను.